పట్టణంలో ఉన్న యువతకు ఏదో అవకాశాలు దొరుకుతుంటాయి, కానీ గ్రామాల్లో ఉన్న యువతకు అవకాశాలు రావు. లాస్ట్ ఒకటే కూడా చెప్తున్నాను వినండి, ఎవరికో సేవ చేయక్కర్లేదు బాస్, ఫస్ట్ నీకు నువ్వు సేవ చేసుకో. ఉచిత పథకాల మీద ఆధారపడకో, బిచ్చపోళ్ళమైతం, ఫ్యూచర్ లో బిచ్చపోళ్ళమైతం చెప్తున్నా. ఓట్లు అమ్ముకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈరోజు 5,000 ఇచ్చి 3,000 ఇచ్చి నీ ఓటు కొంటున్నారంటే నీ దగ్గర నుంచి ఎన్ని వసూలు చేస్తారో చూడు. ఇది బిజినెస్. దేవుడు అంటే మీదున్నాడో లేదో నాకు తెలియదు, ఉంటే ఉండే ఉంటాడు. ఎందుకంటే పోయినోడు ఎవడన్నా కిందికి వస్తే అడుగుదామంటే ఎవడు కిందికి రాలే, కానీ దేవుడు ఉన్నాడు నమ్ముతా నేను. ఆ దేవుడు కిందికి రాలేకనే అమ్మ నాన్న రూపంలో వచ్చాడు బాస్. అమ్మ నాన్న ఇది ఎంత వెనుకబడ్డ ప్రాంతమైనా నార్త్ ఇండియా నుంచి గుజరాతీలు మార్వాడీలు వచ్చి రాలేదా? వచ్చినోళ్ళు పైసలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? వాళ్ళు బతకడానికి వచ్చారు మన ఊరికే. భారతదేశం కాబట్టి ఎవరైనా ఇక్కడ ఉండే అధికారం ఉంది, రావచ్చు. వాళ్ళు మన ఊరికి వచ్చినప్పుడు ఎలాంటి బట్టలతో వచ్చారో చూడు, ఇవాళ ఎట్లా ఉన్నారో చూడు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. మీరు ఎప్పుడన్నా ఏదైనా మార్వాడీస్, గుజరాతీస్, అగర్వాల్స్ ఇంటికి వెళ్ళి చూడండి. 10 సార్లు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే కూడా ఆ 10 సార్లు వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు మొక్కి బయటకు వెళ్తారు బాస్. అమ్మ నాన్నకు గౌరవం ఇచ్చిన వాడికి అన్ని ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అది చాలా లోపిస్తుంది, అది పట్టించుకోండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కాల్డ్ ఇంపాక్ట్. యువతను దాగి ఉన్న నైపుణ్యాన్ని బయట తీసుకురావాలి. అంతకంటే ఎక్కువ లేదు. మాది 27 ఏళ్ల కింద మొదలుపెట్టాం. 1 కోటి మంది కంటే ఇట్లా క్లాసులు తీసుకున్నాం. 1 crore డైరెక్ట్గా. పోయిన వారం తిరుపతిలో ఉన్నాం, 10-11 మహతి ఆడిటోరియం, 2,500 మంది, పిన్ డ్రాప్ సైలెన్స్, బ్యూటిఫుల్ అంబియన్స్, మంచి సౌండ్ సిస్టమ్. ఎప్పుడైనా సౌండ్ బాగుంటేనే చెప్పాలనిపిస్తుంది, కానీ మనం ఏం చేస్తాం? ఉన్న వసతులు మనం చేస్తున్నాం. ఎప్పుడైనా ఏదైనా ఇంపాక్ట్లో అక్కడ మేము 12, 14, 16 ఫోటోలు పెడుతుంటాం, 10 కూడా పెడతా ఉంటాం. ప్రతి ఇంపాక్ట్లో 1-2 మిస్ అవుతుంటారు. అది ఏంటో నాకు తెలియదు. నారాయణఖేడ్లో 10కి 14 మంది, 16 మంది వచ్చారు. 10 ఫోటోలు పెడితే 16 మంది స్పీకర్లు వచ్చారండి ఇక్కడికి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. మాకు మెయిన్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లనే కాక ఇలాంటి ప్రాంతాలకు రావాలని కోరిక ఉంది. ప్రస్తుతం అమెరికా నుంచి ఫండ్స్ ఏం రాదు, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏం రావు. మీలాంటి వాళ్ళు సహకరిస్తే ఈ ఊరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. లాస్ట్ 10 నెలల క్రితం జైరాబాద్లో రావడం జరిగింది. పట్టణంలో ఉన్న యువతకు ఏదో అవకాశాలు దొరుకుతుంటాయి, కానీ గ్రామాల్లో ఉన్న యువతకు అవకాశాలు రావు. సంజీవ్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక 1.5 year బ్యాక్ ఫోన్ చేసి మా ఊరికి రమ్మంటే నేను చాలా కష్టమన్నా, మీ ఊరికి వచ్చేది కష్టమని చెప్పాను నేను. కానీ వారు మీ అందరి గురించి చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో రావాలంటే అంతమందిని ఒప్పించి మీ వరకు తీసుకురావడం జరిగింది. సంతోష్ అవర్ ఇంపాక్ట్ ట్రైనర్, వారి కృషి కూడా అద్భుతంగా ఉంది ఈ ఇంపాక్ట్లో. మా ఇంపాక్ట్ కోఆర్డినేటర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీమ్ నుంచి పనిచేసిన వేణుగోపాల్ గారు, ఈ డిడ్ కోఆర్డినేషన్ విత్ ఎవ్రీబడి నాన్ స్టాప్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు. లయన్స్ క్లబ్ రాజు గారు ఎంత ఓపికతోని అందరితో కోఆర్డినేట్ చేయడమో, లయన్స్ క్లబ్ బ్యానర్ పైన చేస్తే మనము ఎందుకోసం అంటే నేను కూడా ఒక లైన్నే 1993 నుంచి లైన్ నేను. నాకు తెలుసు మా సంఘము, మా సమాజము, మా క్లబ్ ఎన్ని సేవ చేస్తుంది. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడెంట్ గారికి, కార్యవర్గానికి, చార్టర్ ప్రెసిడెంట్ ఎలాగో మనతోని మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్న సంజీవ్ రెడ్డి గారికి, అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ ఒకటే కూడా చెప్తున్నాను వినండి, ఎవరికో సేవ చేయక్కర్లేదు బాస్, ఫస్ట్ నీకు నువ్వు సేవ చేసుకో. ఉచిత పథకాల మీద ఆధారపడకో, బిచ్చపోళ్ళమైతం, ఫ్యూచర్లో బిచ్చపోళ్ళమైతం చెప్తున్నా. ఓట్లు అమ్ముకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈరోజు 5,000 ఇచ్చి 3,000 ఇచ్చి నీ ఓటు కొంటున్నారంటే నీ దగ్గర నుంచి ఎన్ని వసూలు చేస్తారో చూడు. ఇది బిజినెస్. మై డియర్ యూత్,
మీ అమ్మ నాన్ననో మన ఇంటి పక్క వాళ్ళనో డబ్బు ప్రలోభానికి లేకుండా ఓట్లు వేయడానికి సిద్ధపరచండి. ఎవరైతే 18 దాటారో యూత్ మొత్తం మనము 100%గా ఓటు హక్కు నమోదు చేసుకోండి. 4 విషయాలు చెప్పి రాజుగారికి లయన్స్ క్లబ్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఫర్ క్లోజింగ్ ఫార్మాలిటీస్ మనం జాతీయ జెండాను తీసేసి మన నేషనల్ యాంథమ్ చదువుతాం. అక్కడ దాంతో క్లోజ్ చేస్తాం. సిస్టమేటిక్గా నడుస్తుంది. దేవుణ్ణి ఎప్పుడైనా చూసిర్రా మీరు? నేను చూసిన, మీరు చూసిర్రా? చూలే. దేవుడు అంటే మీదున్నాడో లేడో నాకు తెలియదు. పంతులు చెప్దామంటే వెళ్ళిపోయింది పంతులు. దేవుడు అంటే మీదున్నాడో లేడో నాకు తెలియదు. ఉంటే ఉండే ఉంటాడు. ఎందుకంటే పోయినోడు ఎవడన్నా కిందికి వస్తే అడుగుదామంటే ఎవడు కిందికి రాలే. కానీ దేవుడు ఉన్నాడు, నమ్ముతా నేను. ఆ దేవుడు కిందికి రాలేకనే అమ్మ నాన్న రూపంలో వచ్చాడు బాస్. అమ్మ నాన్నను సరిగ్గా చూసుకుంటే దేవుని చూసినట్టే. అమ్మ నాన్నను బాధ పెట్టిన వాళ్ళు ఈ ప్రపంచంలో బాగుపడ్డట్టుగా ఎవరు లేరు బాస్. అమ్మను బాధ పెడితే ఆరోగ్యం పాడైతుంది. కావాలంటే చూపిస్తా, 1,00,000 కేసులు 1,00,000 చూపిస్తా మీకు. నాన్నను బాధ పెడితే ఫైనాన్స్ నిలబడదు, డబ్బు నిలబడదు నీ దగ్గర. ఇవి రెండు నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఎవరికో చేయక్కర్లేదు బాస్. అమ్మ నాన్నను బాగా చూసుకోండి. మన నారాయణఖేడ్లో ఒక విషయం చెప్తాను వినండి. మన నారాయణఖేడ్లో ఇది ఎంత వెనుకబడ్డ ప్రాంతమైనా నార్త్ ఇండియా నుంచి గుజరాతీలు, మార్వాడీలు వచ్చి రాలేదా? వచ్చినోళ్ళు పైసలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? వాళ్ళు బతకడానికి వచ్చారు మన ఊరికే. భారతదేశం కాబట్టి ఎవరైనా ఎక్కడ ఉండే అధికారం ఉంది, రావచ్చు. వాళ్ళు మన ఊరికి వచ్చినప్పుడు ఎలాంటి బట్టలతో వచ్చారో చూడు, ఇవాళ ఎట్లా ఉన్నారో చూడు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. మీరు ఎప్పుడన్నా ఏదైనా మార్వాడీస్, గుజరాతీస్, అగర్వాల్స్ ఇంటికి వెళ్ళి చూడండి. 10 సార్లు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే కూడా ఆ 10 సార్లు వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు మొక్కి బయటకు వెళ్తారు బాస్. అమ్మ నాన్నకు గౌరవం ఇచ్చిన వాడికి అన్నీ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అది చాలా లోపిస్తుంది. అది పట్టించుకోండి. మీ హెల్త్ చూసుకోండి బాస్. హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పట్టించుకోవట్లే. మనం స్కూళ్ళల్లో ఉన్న ఆటలు ఆడిపిస్తలేరు, ఏం లేదు. నేనేమంటానంటే సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక బ్యూటిఫుల్ వ్యాయామశాల స్టార్ట్ కావాలి నారాయణఖేడ్లో. ఎక్స్ట్రాడినరీ. అందరం కాంట్రిబ్యూట్ చేయాలి. పొద్దుగా లేవగానే నారాయణఖేడ్ యువత ఆడు ఉండాలి. ఎస్ నువ్వు చెప్పురా సార్, ఓ చిన్న కోరిక అంతే. మీరు పెట్టవద్దు, అందరం కలిసి చేద్దాం. రెడీయా? అరే బాస్, ఫిజికల్గా ఫిట్ ఉంటేనే కదా మెంటల్గా ఫిట్ ఉండేది. హెల్త్ పట్టించుకోండి. హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు బాగుండాలి. రెండోది బాస్, మీకు ఇష్టం నా లేకుండా మై డియర్ యూత్, పైసలు సంపాదించాలి బాస్. న్యాయంగా, ధర్మంగా పైసలు సంపాదించాలి. ఇంకా నా భాషలో చెప్పాలంటే పిచ్చి పిచ్చిగా డబ్బు సంపాదించాలి. జాబ్ చేయొద్దు. చేస్తే కొన్ని రోజులు అనుభవం కోసం చేయాలి. మన తరతరాలుగా మన ఊరి గొప్పతనమైన వ్యవసాయంను కాపాడుకుందాం. చిన్న చిన్న విషయాలు చేసి ఎవరితో జాబ్ లేకుండా మనంతలో మనం కాలం మీద నిలబడే విధంగా చేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంతేగాని 8,000కు పనిచేసి, 10,000కు పనిచేసి, 20,000కు పనిచేసి ఏం బతుకా? అది 20,000 రూపాయలు ఇచ్చామనుకోండి, సంవత్సరానికి 2,40,000 రూపాయలు. నీ జీవితాంతం పనిచేస్తే నీకు వచ్చేది ఎన్ని కోట్లో, ఎన్ని లక్షలు చూసుకో. ఏం పనికిరాదు. చెయ్యండి, మంచి డబ్బు సంపాదించండి, మంచి ఇల్లు కట్టుకోండి, మంచి ఫ్యామిలీ చూసుకోండి, మంచి బట్టలు వేసుకోండి, మంచి కారు కొనుక్కోండి, సూపర్ ఎంజాయ్ చేయాలి. అన్ని పైసలు దాచిపెడతారు, మొత్తం దొంగల పాలే. ఒక స్వామీజీ చెప్పిండు ఈ మధ్యలో, నీ డబ్బు నువ్వు ఎంజాయ్ చేయకుండా నీ పైసలు మొత్తం దొంగల పాలన్నాడు. నాకు డౌట్ వచ్చి ఆ దొంగలు ఎవరు స్వామీజీ అని అడిగిన. కొడుకులు అల్లుల కంటే పెద్ద దొంగలు ఎవరు అని చెప్పిండు.
నేనేమంటానంటే, కొడుకులకు పైసలు ఇవ్వకండి, ఆస్తులు ఇవ్వకండి, ఆస్తి కంటే మించిన చదువు ఇవ్వండి, స్కిల్స్ ఇవ్వండి, నైపుణ్యం ఇవ్వండి, కాళ్ళ మీద నిలబడి తట్టియండి. అది నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ హెల్త్, రెండోది వెల్త్, మూడు ఫ్యామిలీ చూసుకోండి బాస్. మీ అక్క చెల్లెలు అమ్మ మీరందరూ కూర్చున్నారు కదా, మిమ్మల్ని ఒక మాట అంటాను. నువ్వు మీ అన్నకు మధ్యలో కొట్లాట వస్తే గెలిచేది నువ్వా మీ అన్ననా? తన్నులు తినేదేవాడు. అయినా సరే ఎందుకు తన్నులు తింటాడు తెలుసా? నువ్వంటే పానం అన్నకు తమ్మునికి. ఎంత ఇష్టం తెలుసా అన్న చెల్ల. భగవంతుడు నీకు ఒక అద్భుతమైన బంధం ఇచ్చాడు, అదే అన్నా చెల్లెల బంధం. రాబోతున్న పండుగ రాఖీ పండుగ అద్భుతంగా జరుపుకోండి. ఈసారి మీ చెల్లెలకు అక్కలకు పైసలు ఇవ్వకుర్రి, బొట్టు సరిగా పెట్టుకోమని చెప్పుర్రి. హరి ఆ బొట్లు కనిపిస్తలేవు, భూతద్దం పెట్టి చూడాలి బొట్లు. నారాయణఖేడ్ అమ్మాయిలను చూస్తున్న నుంచి, అమ్మ సంస్కారంగా ఉన్నారమ్మా, చాలా చక్కగా ఉన్నారు అని చెప్పి కవర్ చేసిన. నేర్పియండి బాస్. భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయం పిల్లలకు తెలియజేద్దాం. ప్రపంచానికి ఇచ్చింది విజ్ఞానం భారతదేశం, మళ్ళీ ఇవ్వబోతుంది. చూడండి, మ్యాక్సిమం 10 yearsలో ఇండియా విల్ రూల్ ది టోటల్ వరల్డ్. ఆల్రెడీ మనం 5వ ప్లేస్కి వచ్చాం జీడిపిలో, ఎకానమీలో. చాలా తక్కువ టైం ఉంది మనం రావడానికి. ఎందుకంటే తెలుసా, ప్రపంచంలో ఎక్కడ లేని యూత్ నా దేశంలోనే ఉంది కాబట్టి. యువత, తెలివి కల్ల యువత, నైపుణ్యమైన యువత ఇలా పెంచుకోండి. మాతో మీరు టచ్లో ఉండాలనుకుంటే నా నంబర్ రాసుకోండి, 9849000026. అమ్మలు నా నంబర్ రాసుకోండి అన్న. ఇంకోసారి చెప్పు, 9849000026 గంపా నాగేశ్వరరావు. నా నంబర్ రాసుకోండి. ఈరోజు నుంచి మీ ఇంట్లో పెళ్ళి అయితే నన్ను పిలవద్దు, నేను రాను. పండుగ అయితే పిలవద్దు, నేను రాను. ఇల్లు కట్టుకుంటాను పిలవద్దు, నేను రాను. నాకేం అవసరం? ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం ఫోన్ చేయండి, ఇబ్బంది ఉంటే మాత్రం ఫోన్ చేయండి. ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయగానే నా కాల్ సంజీవ్ రెడ్డి సార్ కలిసిపోతుంది ఆటోమేటిక్గా 2 సెకండ్లోనే. ఇంటి ముందు వాళ్తుంది సైన్యం. ప్రాబ్లం ఉందంటే పైసలు కావాలని ఫోన్ చేయకుర్రి. తూటు పైసా కూడా ఇయ్య, 5 రూపాయలు కూడా ఇయ్య, కానీ 5 లక్షలు ఎట్లా సంపాదించుకోవాలని నేర్పిస్తా. అమ్మాయిలు నల్లి మేడం గారితో టచ్లో ఉండండి. మీరందరూ కూడా నల్లి మేడం గారు నంబర్ ఇస్తారు. నారీ సెల్ అని నాన్ స్టాప్గా మీకు సంబంధించిన విషయాలు అక్కడ చర్చిస్తూ ఉంటారు జూమ్లో. బాస్, మీరు మాలాగా స్పీకర్లో ఒక అబ్బాయి చెప్పాడు, అక్కడ ఫోటో పడాలనుకుంటే తొందరలో హైదరాబాద్లో ప్రోగ్రాం జరగబోతుంది. 8, 9, 10 సెప్టెంబర్ ఇలాంటి ఇంపాక్టే జరగబోతుంది. కానీ మార్నింగ్ 9 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. 52 మంది స్పీకర్లు వస్తారు. తెలుగులో ఉన్న ఎవరైనా మీ ఇష్టమైన పేరు తీసుకోండి, అందరూ ఉంటారు. జేపీ గారు, జేడి గారు, తనికెళ్ళ గారు, బ్రహ్మానందం సినిమా యాక్టర్ గారు, ఇంకా ఎవరెవరెవరు అందరూ వచ్చేస్తారు ఇక్కడికి. ఒక పండుగలాగా జరుపుకోబోతున్నాం. 99% మన గవర్నర్ గారు ఆ ప్రోగ్రామ్ని గవర్నర్ గారు అంటే లైన్స్ గవర్నర్ కాదు, మా తెలంగాణ గవర్నర్ గారు ఆ ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేయబోతారు. ఒక చక్కని కార్యక్రమం తీసుకున్నాం, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో మనీ, కానీ ఇంత భోజనం పెడతాం. అక్కడ ఉన్న జగన్ గురూజీ గారు చక్కని భోజనం ఇంట్లో తయారు చేయించుకొని 2,500 మందికి భోజనం తీసుకొస్తాడు. మీలాంటి భోజనం పెట్టామండి. మీరు ఇక్కడ ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి పప్పు, కూర అన్నీ పెట్టిర్రు. ఆడేం పెట్టాం, ఇంత పెరుగన్నం, ఇంత రైస్, అంతే. అన్నీ పెడితే వెళ్ళిపోతారు.
ఈ రకంగా 3 రోజుల ప్రోగ్రాం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎవరైనా మీరు ట్రైనర్గా కాదలుచుకుంటే ఇక్కడ ఉన్న సంతోష్కు మీ నంబర్ ఇవ్వండి, ఆయన మీ నంబర్ రాసుకుంటాడు. ఇక్కడ నారాయణ ఖేడ్ స్పీకర్స్ అందరూ ఒకసారి రండి ప్లీజ్. నారాయణ ఖేడ్ నేర్చుకునే వాళ్ళు అక్కడికి వచ్చి నేర్చుకున్నారండి. మీరు ఇక్కడే నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చి మీకు మేము నేర్చుకుందని ఒక్క పైసా తీసుకోం, ఫ్రీకి ఇస్తాం. నేను మాత్రం, కొంతమంది అలా తీసుకుంటారు, మనకు సంబంధంలే. చెప్పండి, నేర్చుకుందామా? వీళ్ళందరూ నేర్చుకున్నారండి, అక్కడికి వచ్చి నేర్చుకున్నారు. ఈ రకంగా నాకేం కావాలో తెలుసా? ఒక 5 ఏళ్ళ తర్వాత నారాయణకెళ్ళి పిలిస్తే ఓ 200 మంది స్టేజ్ మీద ఉండాలి. అప్పుడేమైతే తెలుసా? ఇంటికి ఒక స్పీకర్ తయారు కావాలి, ఊరికి ఒక ట్రైనర్ తయారు కావాలి. ఎప్పుడైతే మనం 10 మందిని ప్రోత్సహిస్తూ ఏంటి నిజమో మనము వక్రీకరించిన భారతదేశ తెలుసుకుంటున్నామో, నిజమైన చరిత్ర ఏంది, సుభాష్ చంద్రబోస్ అంటే ఎవరు, భగత్ సింగ్ అంటే ఎవరు, చంద్రశేఖర ఆజాద్ అంటే ఎవరు, వీర్ సావర్కర్ అంటే ఎవరు, కొన్ని చరిత్రలు తెలుసుకుందాం బాస్. తెలియదు మనకు తెలిసింది గదే. నిజమైన చరిత్ర తెలుసుకుందాం, నిజమైన భారతదేశాన్ని పునర్నిర్మించుకుందాం. డెఫినెట్గా చేద్దాం. భారతదేశ నవనిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలుగా మారుదాం. కొద్దిగా సపోర్ట్ చేద్దాం. ఇవన్నీ ఎప్పుడు తెలుసా అండి? మీ ఆరోగ్యం బాగున్న తర్వాతనే, మీ డబ్బు ఉన్న తర్వాతనే, మీ కుటుంబం బాగున్న తర్వాతనే దేశ సేవ 4వది. బాగా వినండి. మీ ఇల్లు బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ దగ్గర పైసలు ఉండాలి. ఇంట్లో కుండలు కొట్టుకుంటే రోబోట్ తెల్ల బట్టలు వేసుకుని తిరిగితే ఏం లాభం? చాలామంది ఉంటారు, అది రాంగ్. దేశ సేవ ఉండాలి. కానీ 3 ఉన్నాక 4వది చేయకుంటే నీ బతికే వేస్ట్. మళ్ళీ చెప్తున్నా, 3 బాగున్నాక దేశ సేవ చేయకుంటే ఆ 3 వేస్టే. కాబట్టి ఎంత కొంత సమయం ఇవ్వండి. 10 మంది సేవ అంటే ఏమో లేదు బాసు, పుణ్యానికి ఏమి ఇచ్చినా బిచ్చపోలు అవుతారు చెప్పిన కదా. వాళ్ళు సంపాదించుకునే విధంగా నేర్పిద్దాం, కాళ్ళ మీద నిలబడే విధంగా నేర్పిద్దాం. నారాయణ ఖేడ్ ఏరియాలో ఒక్క సూసైడ్ కాకూడదు బాస్, ఒక్క సూసైడ్, రైతుల ఆత్మహత్య కాకూడదు. ఎందుకు కావాలి? ధైర్యం నింపుదాం, విద్యార్థులు ధైర్యం నింపుదాం, యువతలో ధైర్యం నింపుదాం. అదే మా మిషన్ బాస్. నేను చిన్న ఊర్లో పుట్టినవాడిని, చాలా చిన్న ఊర్లో పుట్టినవాడిని. మీ ఊర్లో సగం కాదు నాది. కానీ ఒకటే సంకల్పం తీసుకున్నాను, ఊర్లో ఊడితే ఏంది బాయ్, ఊర్లో ఊడితే ఏంది అనుకుంటే ఏమైనా చేయొచ్చు. అలా చేయడానికి ఇక్కడి నుంచి కూడా ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇటువంటి అవకాశం ఇచ్చిన సంజయ్ రెడ్డి గారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను.